అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన ఈ యొక్క మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో అంటే నిన్నటి నుంచి 11 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే శ్రీశైల దేవస్థానం సన్నద్ధమైంది. ఈ దిశగా అయితే ఇప్పటికే ప్రతిరోజు కూడా వివిధ వాహన సేవలలో కావచ్చు, అలాగే వివిధ పూజలు కావచ్చు, ఎంతో వినూత్నంగా అయితే ఈ యొక్క పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం మల్లన్న కోసం దీక్షను పూనుకొని వివిధ ప్రాంతాల నుంచి శివమాల దీక్షను తీసుకొని అంటే కొండలు కోనలు వాగులు వంకలని తేడా లేకుండా కాలినడకన కొంతమంది వాహనాల్లో కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరారు. అయితే శివస్వాములకు 8 నుంచి 12 వరకు ఉచిత ఫ్రీ దర్శనాన్ని అయితే శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. అయితే వీళ్ళకు చంద్రవతి కళ్యాణ మండపం నుంచి దేవాలయంలోకి వెళ్ళి ఫ్రీ దర్శనానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న 10 గంటలకు వచ్చిన వారికి ఇప్పటి వరకు కూడా దర్శనం కాకపోవడము, అలాగే భక్తులు మరింతగా రావడంతో ఈ యొక్క దర్శన క్యూలైన్లు కావచ్చు, ఆరు బయట కావచ్చు, ఇక్కడ కూర్చొని ఉండవలసిన పరిస్థితి ఉంది. అయితే శ్రీశైల దేవస్థానానికి ఇరుముడితో వచ్చిన ఈ శివదీక్ష తీసుకున్న భక్తులకు సంబంధించి వారి యొక్క కష్టాలు కావచ్చు, వారికి అభ్యర్థన కావచ్చు సంబంధించి మెగా9 టీవీ వారితో ప్రత్యేకంగా మాట్లాడబోతుంది. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు సంబంధించి యాత్ర ఎప్పుడు తీసుకున్నారు? దీక్షణ అర్ధమండలమా? అలాగే ఈ దీక్షకు సంబంధించిన విషయాలు చెప్పండి. మేము వనపర్తి జిల్లా నుంచి వచ్చాము స్వామి. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామం నుంచి వచ్చాము. అయితే మేము 5వ తారీఖు ఇరుముడి కట్టి పాదయాత్రకు వచ్చాము స్వామి శ్రీశైలం. అక్కడ నుంచి పాదయాత్రన 200 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చినాము. 41 రోజు మండల దీక్ష స్వీకరించి వనపర్తి జిల్లా నుంచి వచ్చాము మేము. అయితే ఇక్కడికి వచ్చాక మేము మైక్లలో వింటున్నాము, వస్తున్నారు, త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి అనౌన్స్ చేస్తున్నారు ఫ్రీ దర్శనం అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బారులు తీరి ఉంది. ఇంకా ఇక్కడికి లోపలికి పంపించడానికి ఇంకా కనీసం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటల సూచన కనిపిస్తుంది. ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు 2 గంటలకు ఓపెన్ చేస్తారు, ఇంకా లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేదని చెప్పేసి. అయితే ఇంకా కొత్తగా ఏమైనా దారి పెట్టేసి లోపలికి శివస్వాములకు ఫ్రీ దర్శనం ఇస్తున్నారు కాబట్టి అది ఇచ్చేస్తే త్వరగా ఇక్కడ నుంచి క్లియర్ చేస్తే బాగుంటుంది స్వామి. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు స్వాములు. ఇక్కడ నుంచి మాకన్నా ముందర వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నారు, కొంతమంది లోపల ఉన్నారు. ఇంకా వారికి ఇంకా దర్శనం ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇక్కడున్న దేవస్థానం వాళ్ళు దీనిపై తొందరగా చర్య తీసుకొని ఇక్కడున్న స్వాములను అందరినీ కూడా త్వరగా వారికి దర్శనానికి ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తారు. అలాగే ఈ యొక్క అంటే కాలినడక వచ్చినప్పుడు భక్తులకు సంబంధించి అంటే మామూలుగా కాలి గాయాలు కావచ్చు, అలాగే త్రాగునీటి సౌకర్యం కావచ్చు, దీనికి సంబంధించి ఎలా మీరు అది అంటే త్రాగునీటికి కావచ్చు, అలాగే వైద్య సదుపాయాలు కావచ్చు, ఎలా ఉన్నాయి స్వామి? ఎలా ఉన్నాయి? మాకు కొద్దిగా మేము మా గ్రామం నుండి చిన్న నిష్టతో మేము జ్యోతిర్మఠం తీసుకొని వచ్చినాము. మాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరం ఉంది శివయ్య. ఎట్లన్నా కానీ మాకు కొద్దిగా చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. అది తక్షణం ఈయో గారు మమ్మల్ని దర్శనం చేయించి బయటకు పంపించాలని కోరుతున్నాం శివ. నువ్వు సాధారణంగా ఎక్కువ అంటే దీక్ష తీసుకున్న రాష్ట్ర నలుమూలలో కావచ్చు, ఇతర రాష్ట్ర నలుమూలలో కానీ వస్తూ ఉంటారు. అంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే వేల మంది వస్తున్నారు, ఇంతమంది భక్తులు కావచ్చు ఉన్నాయి. కానీ ఎలా మీరు అంటే దేవస్థానం అధికారులు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయినా వీలైనంత వరకు మాకు కొద్దిగా మమ్మల్ని, ఎందుకంటే మేము కొంచెం దీక్షలు ఉంటాం కదా, మాకు అన్ని ప్రాబ్లాలు ఉంటాయి శివ. ఆ ప్రాబ్లాలను బట్టి మమ్మల్ని ఆలోచించి కొద్దిగా వియో గారు కొద్దిగా మా పైన దయ ఉంచి కొంచెం చర్య తీసుకోమని కోరుకుంటాం శివ. క్యూలైన్లో కావచ్చు, మిగతా పరిస్థితుల్లో కావచ్చు, త్రాగునీటి అవస్థ కావచ్చు, మీ మందులకు సంబంధించి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఆ విషయాలలో పర్లేదు స్వామి. ఓం నమః శివాయ. మాకు మెయిన్ ఇంపార్టెంట్ దర్శనం అంటే చాలా ఇబ్బంది అయిపోయింది స్వామి. పొద్దున మా స్వాములు 10కి వచ్చినారు స్వామి. ఇప్పటి వరకు దర్శనం కాలే వాళ్ళ లోన ఎట్లా ఉన్నారనేది మాకు తెలియదు స్వామి. చాలా నిర్లక్ష్యం స్వామి. ఏదైనా అమౌంట్ ఉంటే అమౌంట్ వాళ్ళు పంపిస్తున్నారంట. నిన్న నైట్ వివో డౌన్ అన్నారు స్వామి. అందుకు లోన్ ఏమో గ్లాసులు ఏమో పడిపోయినామంట. అప్పుడు దర్శనానికి ఇచ్చినారంట స్వామి. అంతవరకు దర్శనానికి ఇచ్చలేరు స్వామి. ఫస్ట్ తక్షణమే మాకు శివస్వాములకు దర్శనం కావాలి స్వామి. చాలా లేట్ చేస్తున్నారు స్వామి. ఓం నమః శివాయ. 2 days అయింది స్వామి. 2 రోజులు అయింది మా స్వాములు ఇంకా రాలేదు స్వామి. మామూలు అమౌంట్ ఇచ్చిన స్వాములు బయట పోతున్నారంట స్వామి. తొందర అయిపోతుందంట. దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా కష్టం శివ. ఏమైనా దొడ్డికి ఓం నమః శివాయ స్నానాలకి అన్ని రకాల ప్రాబ్లమే స్వామి. మాకు చాలా ఇబ్బంది స్వామి. చాలా ఇబ్బంది ఉంది స్వామి. దీక్షలో ఉంటాం కాబట్టి ఒక పద్ధతి ఒక కుప్పట దీక్షతో ఉండి బిచ్చతో ఉంటాం స్వామి. ఇది ఎమ్మిగినూరు శివ. అదే కొంచెం బయట కూడా వాటర్ వాష్ అంతా వేస్తారు, అసలు చేస్తారు. అవును స్వామి. అసలుకి ఎక్కడ చూసినా వాటర్ సమస్య పూర్తిగా ఇబ్బంది ఉంది స్వామి. ఇక్కడ ఎక్కడ పోయినా ఏదైనా 50 రూపీస్ పెట్టాలి. ఓనాశ్వ బాత్రూమ్ పోవాలి,
గంగ పోవాలి. ఇప్పుడు ఈవో గారికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న ఈవో గారు కావచ్చు, ధర్మకర్తల మండలి కావచ్చు, మీరు ఏం విన్నవించుకుంటారు? అదే స్వామి, శివస్వాములకి ఎవరికైనా కానీ నాన్ స్వాములకు కానీ ఖచ్చితంగా వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది స్వామి. అదొకటి ఇబ్బందులు యాడ్ చేయండి అంతే స్వామి. మేము వెంకటాపురం నుంచి కాలినాటకతో వచ్చాం స్వామి. దర్శనం దాదాపు అంటే 8 గంటల నుంచి 9 గంటలు పడుతుంది అంటున్నారు. లోపల బొత్తిగా అన్నీ నిండిపోయాయంట. మేము బయట రోడ్డు మీద ఉన్నాం స్వామి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి తొందరగా ఏదైనా సహకరిస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు సారులు దానివలన చాలా ఇబ్బంది పడతాం స్వామి. రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. కంపార్ట్మెంట్లు అంతా నిండిపోయాయంట. 6 గంటల నుంచి 7 గంటల దర్శనం పడుతుంది. వెంకటాపురం నుంచి నడిచి వచ్చినాము. చాలా తోపులాట ఎక్కువ ఉంది. జనాలు అయితే దాదాపు ఒక 2000 మంది 3000 మంది స్వాములు అయితే వచ్చారు. దర్శనానికి తోపులాట ఎక్కువ ఉంది. వీళ్ళు ముఖ్యంగా చెప్పకపోవడానికి ఏంటంటే కారణం పొద్దుగాల చెప్పాలి స్వామి. ఇక్కడ మేము 5 గంటలకు వచ్చి లోపలికి వెళ్ళినాము. 11:30కి 11:40కి దర్శనం అని చెప్తున్నారు. అంతవరకు మామూలుగా వీఐపీ దర్శనాలు ఇవి చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే కమిటీ సరిగా లేదు. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మొత్తానికైతే చాలా ఇబ్బంది పడి తోపులాటలలో వచ్చి దర్శనం చేసుకున్నాము. దర్శనానికైతే బాగానే జరిగింది, కానీ ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందర స్టార్ట్ చేశారు. అంతవరకు అయితే చాలా ఇబ్బంది పడి చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. చాలా ఇబ్బంది పాలయ్యారు. ఇప్పుడు వరకు అయితే చాలా మంది అయితే ఇంకా అట్నే అందరు అయిపోయిన తర్వాత చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పటికైతే ఇంకా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ మధ్యలో ఏమి ఇబ్బంది అంటే వాటర్ అయితే అంతా అయిపోయినాక వాటర్ ఇస్తున్నారు. వీడైతే వాటర్ ఏమి ఇవ్వట్లేదు. మధ్యలో ఒక ఏది ఉప్మా అనేది పెడుతున్నారు, కానీ ఇంక అంతకుమించి ఏం లేదు. అంతే పాలు బిస్కెట్లు కూడా అంతా అయిపోయినాకనే ఇస్తున్నారు. అస్సలు ఇంత రెస్పెక్ట్ లేదు శివస్వాములు అంటే. అసలు నేను ఎప్పుడు ఇన్నేళ్ళ కదా రాబట్టి ఇంతవరకు అయితే లేనేలేదు. ఈ రకంగా ఇంత దరిద్రంగా చేస్తున్నారు ఈసారి. ఈ 2 రోజుల తర్వాత రండి, ఇంత రసి ఎప్పుడు లేదు. ఎందుకంటే 8 నుంచి 12 వరకు అని చెప్పారు, కానీ అందుకోసమని జనాలు స్వాములు అందరు కలిసి రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దర్శనానికి. నాన్ స్వాములను కూడా ఇప్పుడే వదిలేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా అందరిని ఒకటేసారి వదిలేస్తున్నారు. అందువల్ల ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా చూసుకొని చిన్నపిల్లల స్వాములు, బాల స్వాములు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అధికారులు కొద్దిగా పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. ఇంకోసారి శివదీక్ష తీసుకోవాలంటారు. భక్తులని అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, టయానికి వాళ్ళకి ఇప్పుడు దాదాపు 4 అవర్స్ 6 అవర్స్ లోపలికి వచ్చేటారు. 5 నుంచి 11 o'clock వరకు. మాకు పట్టించుకునేది ఏం లేదు. నీకు గంగ లేదు, ముఖ్యానికి తాగడానికి ఎవరు ఇంతవరకు నీళ్ళు ఇచ్చింది లేదు. అలాగే కూర్చొని చేసి పడుకొని కోసేపు అట్లా ఇట్లా చేసి మేము అసలు కటాంచన్లు దుంకిపోయే పరిస్థితి తయారు అవుతుంది. అట్లా ఆ రకంగా తీసుకొచ్చారు స్వాములకి. ఇప్పుడు జనాలు స్వాములు కనీసము మేము పోయినంతవరకు ఇప్పటికీ ఒక్క కానిస్టేబుల్ లేడు లోపల. ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు. మైక్ అనౌన్స్మెంట్ కూడా లేదు అంతవరకు. అలా ఉంది. అది మెరుగుపరచుకోవాలా. భక్తులని కాకుండానే శివస్వాములను కూడా పట్టించుకోవాలా. వీఐపీ దర్శన డబ్బుల కోసం మాత్రమే కాకుండా అన్ని రకాలుగా పనిచేసుకోవాలని చెప్పేసి ఈ ఆలయ కమిటీకి మా యొక్క విన్నపం. బాలరాజు స్వామి. నా పేరు రమేష్ నాయక్, వికారాబాద్ డిస్టిక్, పరిగి కాన్స్టెన్సీ. నేను నైట్ 11 గంటలకు వచ్చి కోటలో ఉండి ఇప్పుడు మాకు దర్శనం అయింది. ఆడ గుడి లోపట సివిల్ సాముల కన్నా శివసాములకు టికెట్ ఇచ్చిన సాములకే తోలిస్తున్నారు తప్ప శివసాములకు తోలించడం లేదు. అలాగే ఆడ ఉన్న స్టాఫ్ ఎవరు క్యూ లైన్లో పంపించటం లేదు. ఇష్టానుసారంగా అనుభవిస్తున్నారు, ఆడ తిరుగుతున్నారు. కానీ శివసాములను పట్టించుకొని చిన్న సాముల గిట్ల ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఈవో గారు జర తెలుసుకొని కొంచెం శివసాములను తొందరగా తోలియగలరని కోరుకుంటున్నాను. వాటర్ సౌకర్యం కల్పించి జర ఏదో ఛాయో పాలో ఏదో పంపిస్తే మేము కొంచెం సేద తీర్చుకొని కొంచెం ఆగగలుగుతాం. అవి ఎటువంటి సదుపాయాలు లేని సందర్భంలో ఎవరికన్నా చిన్న పాదం పెద్ద పాదం వస్తుంది, కొంచెం బయటికి పోవడం, బాత్రూమ్ పోవడం వస్తుంది, మూత్రం పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు శాంతి ఉండగలగరు. అడవుల్లోనూ వాహనాల్లోనూ మేము వేచి ఉండి గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి మల్లన్న స్పర్శ దర్శనానికి వెళ్తాము.
అయితే ఆ వెళ్తున్న క్రమంలో లైన్లో కనీసం మాకు పాలు, బిస్కెట్లు, అల్పాహారము వంటివి మా సక్రమంగా అందించి, అలాగే అంటే ఈ శౌచాలయాలకు సంబంధించి కూడా పక్కన మనకి ఏర్పాటు చేస్తే, ఎందుకంటే అంటే ఒక్కసారి క్యూ లైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కూడా శివస్వాములు చాలా ఇబ్బందులు పడుతున్నామని, అలాగే త్రాగునీటి సౌకర్యము, అలాగే అంటే సాధారణ భక్తులు అలంకార దర్శనం చేసుకున్నప్పటికీ వారికి ఎక్కువసేపు మక్కువ చూపుతున్నారు, కానీ స్పర్శ దర్శనానికి వచ్చే ఇరుముడి కలిగిన శివస్వాములకు కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారనేసి ఇక్కడ శివస్వాములు చెప్పిన పరిస్థితి ఉంది. వీటి దర్శనాలకు సంబంధించి అయితే దేవస్థానం మరింత మెరుగైన సేవలు అందించవలసి ఉంది. వారికి తక్షణమే ఒక దర్శన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.